గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సమస్యలపైన నెరవేర్చలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేస్తుంది. మరి బీఆర్ఎస్ ఇప్పుడు మీకు మద్దతు తెలియదు, ఇది రాజకీయ చర్చగా చూడవచ్చా? కామ్రేడ్ గుడి ఆటో యూనియన్ డ్రైవర్లతోన చాలా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆటోలను చాలా విధంగా ఇస్తున్నారు. ఆటో సంక్షేమ బోర్డు ఎందుకు ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు? ఇక్కడ 10 ఏళ్ళు అవుతుంది పాలన ఉన్న కాబట్టి 20 ఏళ్ళ వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో సంక్షేమ బోర్డుని ఎందుకు దాన్ని ముందుకెస్తలేరు? ఒక ఆటో కార్మికుల వల్ల కొన్ని లక్షల మంది జిల్లా కానీ డిస్ట్రిక్ట్ కానీ సిటీ కానీ ఎక్కడ ఉన్న కొన్ని ఆటో డ్రైవర్లు అంటే ఎందుకు ప్రభుత్వాలను తెలుసు. సంక్షేమ బోర్డు ఒకటి పెడితే ఆటో కార్మికులకు అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఆటో బోర్డు పొద్దున లేస్తే 12 గంటలు ఆటోడు కష్టపడేది, కనీసం అంటే లక్షల బండి కొన్ని నాకు ఇలా ప్రభుత్వాలకు తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా చట్టానికి తెలుసు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చిన మీరే ఆటోలో ఓట్ల కోసానికి మీకు ఈ పథకాలు ఇస్తాం ఆ పథకాలు ఇస్తాం అని చెప్పింది వాళ్ళే. ఒకరి జనాన్ని రెచ్చగొట్టకపోతే ఇవాళ కొన్ని లక్షల బండ్లు డీజిల్ బండ్లు సిటీ కొనకపోవడం వల్ల మీరు చెప్పడం వల్ల మీ రాజకీయ మాటలకు మోసపోయి డీజిల్ బండ్లు కొన్ని డిస్టికుల్లో బతకలేక ఆర్థిక ఇబ్బందులుండి బీటెక్ డిగ్రీ చదువుకున్న పోరగాళ్ళు జాబులు లేక ఎన్నో అవకాశాలు వాడి ఆటో కొనుక్కుంటే ఆ ఓట్ల కోసానికి సమాధానాలు చెప్పేది మీరే. మళ్ళీ బండ్లు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆపమని చెప్పేది మీరే. ఈ ఆటో కార్మికులు ఏం చేయాలి? ఆటో బాధితులు ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఇది కాకుండా మీరు ఫస్ట్ పర్మిట్ లాభండి, పర్మిట్ లాభేయండి, పర్మిట్ లేకండి. మీ ఓట్ల కోసానికి పర్మిషన్ ఇచ్చేదానికి అవకాశం ఇచ్చేదానికి మీరు మళ్ళీ పట్టుకోమని చెప్పేదానికి ఇంతలో జరగదు. అంటే ఒక ఆటో డ్రైవర్లు బొమ్మలాగా ఆడుకుంటున్నారా? ఓటు కోసమే ఓటుకి ఎవరి కోసం డ్రైవరు వ్యవస్థ కాదా? ఒక ఆటో యూనియన్ అంటే అంత సులుగానా? ఫస్ట్ సంక్షేమ బోర్డు పెట్టండి. సంక్షేమ బోర్డు ఏ ప్రభుత్వం పెట్టదు, ఎందుకు పెట్టదు? ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అన్నీ ఒకటే ప్రభుత్వాలు, చట్టం ఒకటే, ప్రభుత్వాలు ఒకటే, మధ్యలో నలిగిపోయేది ఆటో కార్మికుడు. ఒక ఆటో కార్మికుడు ద్వారా ప్రతి ప్రభుత్వం ఆడుకుంటుంది, ఏ ప్రభుత్వాన్ని కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకో ప్రభుత్వం సపోర్ట్ వస్తుంది కదా. ఇలా ఆ ప్రభుత్వం ఏం చేయాలా? ఏం చేయలేదు కదా. ఇలా ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వస్తుంది, కానీ ఆటో కార్మికుల మాత్రం సంక్షేమ బోర్డు మాత్రం పెట్టారు. అది ఎందుకు పెట్టారు? దానికి కూడా కారణం ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి. ఓకే, పోయిన ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, రేపు ఇంకోటి వస్తాడు. ఇదిగా సమస్య. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు పెట్టాలి. ఆటో కార్మికులకు ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టిండ్రు. ఓకే, మన బస్సు వాళ్ళ డ్రైవర్లకు ఏం చేయాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. చేయకుండా మీ కాడికి ప్రభుత్వాల కాడికి మీ అవకాశం దాటుకుంటూ పోతే ఫస్ట్ మీ చెప్పేదంటే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మీరు పెట్టిన ఆగ్దానాలు ఎక్కువద్దు. మీరు ఏ ఆగ్దానాలు పెట్టారో ఆగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చండి. పిల్లలకు చదువుకునే పిల్లలకు జాబులు లేక వాళ్ళు మైండ్ బతుకోసానికి ఆటోలు కొనుక్కొని తెచ్చుకుంటే వాళ్ళు చిప్పలుగా ఇచ్చలు పెట్టి ఒక రౌడీ షీటర్లాగా వాళ్ళని హఠాత్తుగా బండ్లు ఎత్తుకుపోయి లోపడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఫ్యామిలీ తెచ్చుకుంటే హైదరాబాద్ బతకడానికి వస్తే 8,000 6,000 ఇళ్ళకిరాయలు బండి ఏమో 10,000. ఎట్లకెళ్ళి బతకాలి? వాళ్ళు ఏం చేయాలి? అదే తప్ప నేరగాల లేకపోతే ఉగ్రవాదుల ఏంటి? వాళ్ళ విధంగా బందోబస్తు పెట్టి వాళ్ళు ఎత్తుకుపోయి లోపడే కారణం ఏంది? మీ ఓట్ల కోసానికి అవకాశం ఇచ్చేదానికి బయట మీరు ఆదాలు ఇవ్వదు కదా, ఇవ్వదు బండి చేసుకోపోరు కదా, చిట్టుపల్లి పెట్టండి. ఇది అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఏదైనా ఆటో కార్మికులు కాపాడమని మేము కోరుతున్నాం. దయచేసి మా మీద రిక్వెస్ట్ చేస్తున్నాం. మా బండ్లకు మాకు రూట్ తిప్పియండి, బస్సు తిప్పియండి, గౌరవించండి మమ్మల్ని. ఓకే.